హాయ్ ఫ్రెండ్స్, మనం థర్డ్ క్లాస్ లెసన్స్ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు ఫోర్త్ క్లాస్ లెసన్స్ డిస్కస్ చేద్దాం. పాఠాల పేర్లు, రచయితల పేర్లు చిన్న కోడ్ ద్వారా నేర్చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముడు బసవరాజు అప్పారావు. రచయిత ఎవరంటే బసవరాజు అప్పారావు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే గాంధీ మహాత్ముడు అంటే బసవరాజుకి ఎంతో ఇష్టం. గాంధీ మహాత్ముడు అంటే బసవరాజుకి ఎంతో ఇష్టం అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. లేదంటే గాంధీ మహాత్ముడు గాంధీ రాజు లాంటి వాడు అని గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ గోపాల్ తెలివి. దీనికి రచయిత ఎవరు లేరు. నెక్స్ట్ దేశమును ప్రేమించమన్నా గురజాడ వెంకటప్పారావు. ఇది ఆల్రెడీ మనకి చిన్నప్పుడు కూడా లెసన్ ఉంది. దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అని గురజాడ గారిది, అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే దీనికి కూడా ఏంటంటే ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టి దేశమును ప్రేమించాలి అనేసి చెప్తున్నారనమాట. దేశమును ప్రేమించమంటే అక్కడ ఆ మీటింగ్లో అందరూ లేచి వెళ్ళిపోతున్నారంట, ఒక్కరి జాడ కూడా కనపడలేదు. అదే అమ్మాయిని ప్రేమించండి అంటే మాత్రం కుప్పలుగా వస్తారనమాట ఆ మీటింగ్కి కదా. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. దేశమును ప్రేమించమంటే ఒక్కరి జాడ కూడా కనపడలేదు, అందరూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సో దేశమును ప్రేమించమన్న గురజాడ వెంకటప్పారావు. నెక్స్ట్ వన్ వచ్చేసి పరివర్తన. వెంకట పార్వతీశ కవులు వీళ్ళిద్దరు ఉంటారు కదా. అయితే ఇక్కడ పరివర్తన పరి ఉంది కదా, ఇక్కడ పార రెండే ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వన్ సత్యమహిమ అవధాని రమేష్. అవధాని రమేష్ అనమాట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఎల్లప్పుడూ సత్యం పలకడం అవ్వదని రమేష్ అనుకున్నాడు. ఎల్లప్పుడూ సత్యం చెప్పడం, అది సత్యం నిజం పలకడం అవ్వదని అవధాని రమేష్ అనుకున్నాడు, ఓకే. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ముగ్గులో సంక్రాంతి. ఇది రచయితల బృందం రచయితలందరూ కలిసి తీసుకున్నదనమాట ఇక్కడ ఈ లెసన్. అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సంక్రాంతికి రచయితలందరూ కలిసి ముగ్గేశారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పద్యరత్నాలు. నెక్స్ట్ వచ్చేసి పద్యరత్నాలు శతక కవులు. ఇది ఏ క్లాస్లో వచ్చినా సరే పద్యరత్నాలు కానీ శతక కవులు, ఇది మనకు తెలిసిందే కదా. నెక్స్ట్ బారిస్టర్ పార్వతీశం. రచయిత ఎవరంటే మొక్కపాటి నరసింహశాస్త్రి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బారిస్టర్ పార్వతీశం లెసన్ మనకి చాలా ఫన్నీగా ఉంటుంది, కామెడీగా ఉంటుంది కదా. ఈ లెసన్ చెప్తుంటే పిల్లలు బాగా పొట్ట చెక్కలేలు నవ్వారనమాట. ఇప్పుడు కింద పడి మొక్కుతున్నారంట సార్కి. సార్ మాకు ఇంక చెప్పొద్దు సార్, మాకు పొట్ట చెక్క అయిపోయేలాగా ఉంది, చెప్పొద్దు సార్ అని మొక్కారంట. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. మొక్కపాటి నరసింహశాస్త్రి బారిస్టర్ పార్వతీశం లెసన్ చెప్తే నవ్వలేక మొక్కారంట. మేము ఇంక నవ్వలేము సార్ అనేసి ఆపేయండి సార్ అని మొక్కారంట, మొక్కపాటి నరసింహశాస్త్రి. నెక్స్ట్ రాజు కవి. ఈ లెసన్ ఎవరంటే గుర్రం జాషువా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే రాజు కవి ఏం చేస్తాడంట, పద్యాలు కవిత్వాలు చెప్తాడు కదా. కవిత్వం చెప్పినందుకు రాజు ఏం చేశాడంట, గుర్రం గిఫ్ట్గా ఇచ్చాడు అన్నమాట. అలా గుర్తుపెట్టుకోవచ్చు, గుర్రం జాషువా, ఓకేనా. లేకపోతే రాజులో జూ ఉంది కదా, ఇక్కడ గుర్రం జాషువా, అలాగ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఈ మాస పాఠాలు. తేనెల తేటల మాటలతో ఇంద్రగంటి శ్రీకాంతవర్మ. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇంద్రుడి మాటలు ఎలా ఉంటాయంటే తేనెలాగా తీయగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. తేనెల తేటల మాటలతో ఇంద్రగంటి శ్రీకాంతవర్మ. నెక్స్ట్ వచ్చేసి తెలివైన దుప్పి. ఇది ఒక జాతక కథ అనమాట. సో ఇలాంటి మోస్ట్లీ అడగకపోవచ్చు, కానీ జస్ట్ ఒక ఐడియా కోసం చూడండి. తెలివైన వాళ్ళు ఏం చేసి జాతకాన్ని నమ్ముకోరు అని గుర్తుపెట్టుకోండి. తెలివైన దుప్పి జాతక కథ. నెక్స్ట్ చూడగంటి తాళ్ళపాక అన్నమయ్య. తాళ్ళపాక అన్నమయ్య. ఇక్కడ గంటి ఉంది కదా, గరిటె అనుకోండి, గంటి అంటారు కదా చాలామంది. సో గంటితో మనం వేసుకుంటాం అన్నం కానీ కూర కానీ వేసుకుంటాం కదా. సో గంటితో అన్నం వేసుకున్నామని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. గంటి అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య. చూడగంటి తాళ్ళపాక అన్నమయ్య. నెక్స్ట్ విందు వచ్చేసి సొదుం రామ్మోహన్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే విందు అని ఉంది కదా, దీన్ని కూడా సొందు అని గుర్తుపెట్టుకోండి. సొదుం కాకుండా సొందు రామ్మోహన్. విందు సొందు అది. నెక్స్ట్ వచ్చేసి తెలుగు తల్లి. అక్కడ ఆల్రెడీ థర్డ్ క్లాస్లో తెలుగు తల్లి లెసన్ వచ్చింది కదా, ఇక్కడ ఈ మాస పాట అనమాట ఇది. ఇక్కడ ఏంటంటే తెలుగు తల్లి
పిల్లల మర్రి వెంకట హనుమంతరావు. పిల్లల మర్రి వెంకట హనుమంతరావు. ఇలా మోస్ట్లీ రెండు ఉన్నాయి, అడకపోవచ్చు, బట్ ఒక ఐడియా కోసం చూసుకోండి. తెలుగు తల్లి, పిల్లల మర్రి వెంకట హనుమంతరావు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి? తల్లి అని ఎందుకంటాం మనం? పిల్లలు ఉంటేనే తనని తల్లి అంటాం కదా మనం. ఓకే, తల్లికి పిల్లలు ఉంటారని గుర్తుపెట్టుకోండి. తెలుగు తల్లి, పిల్లల మర్రి వెంకట హనుమంతరావు. ఓకే, నెక్స్ట్ కందిరీగ కిటుకు. కందిరీగ కిటుకు రావూరి భరద్వాజ. రావూరి భరద్వాజ. మనకి కందిరీగ కుట్టిందనుకోండి, భరించలేని నొప్పి వస్తుంది, భరద్వాజ. భరించలేని నొప్పి వస్తుంది, భరద్వాజ. నెక్స్ట్ పడవ నడపబోయి. పడవ నడపబోయి వెంజమూరి శివరామారావు. వెంజమూరి శివరామారావు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చండి? పడవ నడపబోయి. నడపబోయి నందమూరి. వెంజమూరి ఉంది కదా, దీన్ని నందమూరి అనుకోండి కాసేపు. నందమూరి. నడపబోయి నందమూరి. నందమూరి శివరామారావు. రామారావు, ఎన్టీఆర్. నందమూరి రామారావు ఉన్నారు కదా, ఎన్టీఆర్. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉపాయం. ఉపాయం అన్నది మహాభారత కథకు చెందిందనమాట. అక్కడ నుంచి తీసుకున్నారు, ఇది చిన్న కథ. నెక్స్ట్ కన్నడ గేయం. కన్నడ గేయం ఎన్సీఈఆర్టీ పుస్తకం నుంచి, పాఠ్యపుస్తకం నుంచి తీసుకున్నారు ఈ కన్నడ గేయం. ఇది ఒక స్పెషల్ కదా ఎన్సీఈఆర్టీ. సో ఇలా గుర్తుపెట్టుకోండి, కన్నడ గేయం. ఈ కన్నడ గేయం అనేది ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకం నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ ఏ కాలుది నేరం. ఓకే, మర్యాద రామన్న కథలు. ఏ కాలుది నేరం ఎక్కడి నుంచి తీసుకున్నారట? మర్యాద రామన్న కథల నుంచి తీసుకున్నారు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఏ కాలుది నేరం అనేది ఇక్కడ ఈ కథలో అన్నదమ్ములు వెళ్తారనమాట న్యాయం చెప్పమని. ఎవరి దగ్గరికి వెళ్తారంటే మర్యాద రామన్న. తీర్పు చెప్పడానికి మర్యాద రామన్న అప్పట్లో ఫేమస్ కదా, అతని దగ్గరికి వెళ్తారు. అలా గుర్తుపెట్టుకోండి. ఏ కాలుది నేరం తీర్పు ఎవరు చెప్పారంట? మర్యాద రామన్న చెప్పాడు. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి గొబ్బిళ్ళ పాట. గొబ్బిళ్ళ పాట ఒక జానపద గేయం అనమాట. మన థర్డ్ క్లాస్లో కూడా చెప్పాము ఆల్రెడీ, రేలా రేలా జానపద గేయం అని. గొబ్బిళ్ళ పాట కూడా జానపద గేయం అనమాట. ఇవన్నీ ఒక చోట రాసుకుంటే కొంచెం క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ నకిలీ కన్ను. నకిలీ కన్ను నసీరుద్దీన్ కథల నుంచి తీసుకున్నాను అనమాట. ఇది నకిలీ కన్ను నసీరుద్దీన్ కథల నుంచి తీసుకున్నది అది. నెక్స్ట్ వీరగంధం. వీరగంధం త్రిపురనేని రామస్వామి. త్రిపురనేని రామస్వామి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, వీరులందరూ ఎక్కడ పుడతారంట? త్రిపురలో పుడతారని గుర్తుపెట్టుకోండి. వీరగంధం త్రిపురనేని రామస్వామి. ఓకేనా? లేదంటే వీర త్రిపుర. రెండింటికి రావచ్చింది కదా, అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పేను నల్లి. పేను నల్లి నీతి చంద్రిక అనమాట. నీతి చంద్రిక నుంచి తీసుకున్నారు ఇది, ఈ చిన్న కథని. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, పేనుకైనా నల్లికైనా నీతి న్యాయం ఏం అవసరం లేదు, నెత్తురుంటే చాలు. ఎందుకంటే పీల్చడానికి తాడానికి నెత్తురుంటే చాలా అడిగి. నీతి న్యాయం ఏమి ఆలోచించవు. పెయిన్ అయినా సరే, నల్లి అయినా సరే నెత్తురు తీసుకుంటాయి, కానీ నీతి న్యాయం గురించి ఆలోచించవు అనమాట. అలా గుర్తుపెట్టుకోండి, నీతి చంద్రిక. నెక్స్ట్ ఏరువాక పాట. బిరుదురాజు రామరాజు. ఓకే, ఇక్కడ ఏరు ఉంది కదా, ఇక్కడ బిరు. ఏరు బిరు అని గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది. లేదంటే ఇక్కడ పాట అని ఉంది కదా, పాటలు బాగా పాడితే వాళ్ళకి బిరుదులు ఇస్తారు కదా, గాన గంధర్వుడు అని, గాన కోకిల అని. అలా గుర్తుపెట్టుకోవచ్చు. అక్కడ థర్డ్ క్లాస్లో అందమైన పాట వచ్చింది, దాన్ని మనం బాలసుబ్రహ్మణ్యం కోడ్తో చెప్పాము. ఇక్కడ ఏంటంటే ఏరువాక పాట. పాటలు బాగా పాడితే బిరుదులు ఇస్తారు కదా, మంచి బిరుదులు వస్తాయి. గాన గంధర్వుడు, గాన కోకిల ఇలాంటి బిరుదులు ఇస్తారు. అలా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఏరు బిరు అని పెట్టుకోండి, సింపుల్గా అయిపోతుంది. బిరుదురాజు రామరాజు. నెక్స్ట్ అత్యాశ. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే పంచతంత్ర కథల నుంచి తీసుకున్నారు. ఓకే, అందులో కూడా ఒక పంచతంత్ర కథ వచ్చింది కదా, అదేంటి? బుద్ధిబలం అనే కథ వచ్చింది. ఇక్కడ అత్యాశ అనే కథ వచ్చింది. ఇది కూడా ఒక చోట రాసుకుంటే ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వెయ్యేళ్ళ కవినోయ్. ఎవరట వెయ్యేళ్ళ కవినోయ్ అని చెప్పుకున్నది ఎవరంటే అడవి బాపిరాజు చెప్పుకున్నాడు అనమాట. కవి అడవి అని గుర్తుపెట్టుకోండి. కవి అడవి పేరులోనే ఉంది కదా. వెయ్యేళ్ళ కవిని అని చెప్పుకున్నది ఎవరు? అడవి బాపిరాజు. అంటే నేనే కవి రాజుని అని చెప్పుకున్నాడు అనమాట. వెయ్యేళ్ళ కవిని అని చెప్పుకున్నాడు. ఎవరు చెప్పుకున్నాడు? కవి అడవి బాపిరాజు. నెక్స్ట్ దెబ్బకి ఈ కథకి రచయితలు ఎవరు లేరు. సో దీంతో 4th క్లాస్ కూడా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్.